పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఎన్నో అభ్యంతరాలను వెలికి తీయడం జరిగింది. అసలు ఈవీఎం మిషన్లే తీసేయాలి, గతంలో బ్యాలెట్ సిస్టమ్ ఎట్లయితే ఉండదో ఆ బ్యాలెట్ సిస్టమే ఉండాలని అప్పుడు యూపీఏ కూటమి తరఫున ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలను కూడా కలిసి రాష్ట్రపతికి ఎలక్షన్ కమిషన్కు అందరూ కూడా ఎన్నో విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటు వేసే హక్కు ప్రతి పౌరునికి కుల మతాలకు అతీతంగా లింగ భేదం లేకుండా అందరు కూడా సమానమైనటువంటి హక్కును వజ్రాయుధం లాంటి ఓటు హక్కును మనకందరూ కూడా కల్పిస్తే మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల పైన చాలా రీసెర్చ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో చేస్తే చాలా విచిత్రకరమైనటువంటి విషయాలు వచ్చినాయి. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఒక్క ఇంట్లోనే సింగిల్ హౌస్ లోపల చాలామంది ఓటర్స్ 80 మంది ఓటర్స్ ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి దాంట్లో 80 మంది ఓటర్స్ నమోదు చేసుకున్నారు. అంటే ఇవన్నీ కూడా దొంగ ఓట్లు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర ఎలక్షన్ ఉంటే ఏం చేస్తారంటే పక్క రాష్ట్రాల్లో బార్డర్లో ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఆడ పేర్లు రాపించి దొంగ ఓట్లు వేసే కార్యక్రమం. ఇది ఒకటే కాదు, కొంతమందికి రెండు ఓట్లు కూడా కలిగించారు. అంటే ఓట్లు పోలైనది డాటా తీస్తే ఇక్కడ డబల్ ఓటింగ్, మన ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లలో డబల్ ఓటింగ్. ఇక్కడ షాకున్ రాణి యొక్క ఇక్కడ చూస్తున్నారు మీరు, ఆమె ఐడి కార్డు ఉంది, ఆమె 2 ఓట్లు వేసి 2 ఓట్లు ఎట్లేస్తుంది అంటే మీకు తెలుసు. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సీసీ ఫుటేజ్ కూడా తీస్తున్నారు. అక్కడ ఓట్ వేసేటప్పుడు సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది పక్కన. ఆ సీసీ ఫుటేజ్ వచ్చేసింది ఏంటంటే ఆమె యొక్క వివరాలు ఫోటోలు 2 సార్లు ఓట్ వేసుకొచ్చి. అంటే ఎట్లేస్తారు ఇట్లా ఒక వ్యక్తి 2 ఐడి నెంబర్స్ ఉన్నాయి, 2 ఐడి నెంబర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా బీజేపీ వాళ్ళు ఎన్నో తప్పు చేస్తూ ఎలక్షన్ కమిషన్ అనేది వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళు ఈ విధంగా తప్పుడు ఓటర్లను నమోదు చేసి ఒక బ్రేవరీ ఉంది. అంటే బ్రేవరీ అంటే మీకు తెలుసు, విస్కీ తయారు చేస్తారు. విస్కీ తయారు చేసే దాంట్లో 153 మంది ఉన్నారు ఓటర్లు వేసేవాళ్ళు. ఫ్యాక్టరీ లోపల 153 మంది ఎట్లుంటారు, నివాసం ఎట్లుంటారు ఆ ఫ్యాక్టరీ లోపల 153 మందివి ఓట్లు నమోదు చేసారు. ఈ విధంగా 1 కాదు 2 కాదు ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఫేక్ అడ్రస్లు 40,000 మందికి మేము పోయి విచారణ చేసినాం కాంగ్రెస్ పార్టీ తరఫున. 40,000 మందికి అసలు ఆ అడ్రస్లో పోతే వాళ్ళు లేరు. అక్కడ ఓటు వేసినప్పుడు మరి ఉండాలి కదా, అడ్రస్లో వాళ్ళు ఉండాలి కదా. అక్కడ పోతే ఇప్పుడు ఆ 40,000 మంది లేరు. ఈ విధంగా చాలామంది మా యొక్క ఎంపీలు 25 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం 10,000, 20,000, 30,000 ఓడిపోయిన వాళ్ళు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల 20-30 వేలలో 25 మంది ఎంపీలు ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నిజంగా 25 మంది కనుక గెలిచినట్టే రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అవుతుంది, మోడీ కాకుండా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు ఓటర్ లిస్టును తారుమారు చేయడం, తప్పుడు నమోదు చేయడం, ఒక ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉన్న ఇంట్లో 80 మందిని నమోదు చేయడం, పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఓట్లు వేయడం. ఈ విధంగా ఎన్నో తప్పులు ఈ బీజేపీ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ వజ్రాయుధం లాంటి ఓటు హక్కు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కల్పిస్తే వీళ్ళు దొంగ ఓట్లు తీసుకొచ్చి వేయడం అన్నది మన రాజ్యాంగాన్ని వీళ్ళు పూర్తిగా కాళ రాస్తున్నారు బీజేపీ వాళ్ళు. మన యొక్క భారత రాజ్యాంగం ప్రకారము ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. స్వతంత్రంగా పనిచేసే సంస్థలను కూడా వాళ్ళు పూర్తిగా దుర్వినియోగం చేశారు. దాంట్లో భాగంగానే మనం చూసినాం కొన్ని ప్రాంతాల లోపల ఎగ్జిట్ పోల్స్లోనేమో కాంగ్రెస్ గెలుస్తుందని వచ్చింది. రిజల్ట్ వచ్చినట్లు ఏమైంది, 20,000 ఓడిపోయింది. అదేవిధంగా అన్ని కాన్స్టిట్యున్సీలలో ఓట్లు పెద్ద ఎత్తున వచ్చినాయి, ఒక కాన్స్టిట్యున్సీలో 20,000 ఓట్లు తక్కువ వచ్చినాయి. ఈ విధంగా ఎన్నో తప్పుడు తరగతి ద్వారా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ని మొత్తం కూడా తన కంట్రోల్లో పెట్టుకొని ఉల్టా రాహుల్ గాంధీ గారికే క్వశ్చన్ చేసే విధంగా మేము నోటీస్ ఇస్తాం, మేము అది ఇస్తాం అని చెప్పి మాట్లాడమంటే నిజంగా ఆకాశం మీద ఉమ్మేస్తున్నట్టే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ. అసలు దేశం గురించి త్యాగం చేసిన కుటుంబం రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ గారు దేశ ఐక్యత గురించి తమిళ ఉగ్రవాదుల యొక్క చేతి లోపల తను మానవ బాబు రూపంలో ఒక మహిళ వచ్చి తను హత్య చేసింది. అదేవిధంగా వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు కూడా సింక్ ఉగ్రవాదులు
తుపాకీ గుండ్ల వర్షం గురించి రక్త మడుగులో తను చనిపోవడం జరిగింది. ఇలాంటి త్యాగాల కుటుంబం ఇచ్చిన రాహుల్ గాంధీ కావాలంటే ప్రధానమంత్రి అయ్యేవాడు, కావాలంటే వాళ్ళ అమ్మ సోనియా గాంధీ కూడా ప్రధానమంత్రి అయ్యేది. కానీ మన దేశానికి దశ దిశ నిర్దేశం చేయాలంటే మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, ఆర్థిక నిపుణులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, అలాంటి వ్యక్తులు ప్రధానమంత్రి పదవిలో ఉంటే విదేశీ పెట్టుబడులు మన దేశానికి లక్షల కోట్ల రూపాయలు వచ్చి మన దేశంలో పెట్టుబడులు పరిశ్రమల రూపంలో పెడితే మన దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావడమే కాకుండా మన దేశం కూడా ఆర్థికంగా సంపన్న దేశం అవుతుంది, ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది అన్న ఉద్దేశంతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి, మన దేశం సంపన్నంగా కావాలి, ఆర్థిక శక్తి సంపన్నం కావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని ప్రధానమంత్రి పదవిని సైతం 2 సార్లు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు త్యాగం చేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడండి అంటే కూడా బీజేపీ వాళ్ళు ఈ విధంగా మొత్తం ఎలక్షన్ కమిషన్ గుప్పెట్లోకి తీసుకోవడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మాట్లాడడం జరిగింది, మొన్న బెంగళూరులో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న కూడా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆల్రెడీ గాంధీ భవన్లో కూడా పెట్టారు, జిల్లా అధ్యక్షులను కూడా అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క సాక్ష్యాధారాలను కూడా మీకు కూడా పత్రిక వాళ్ళకి ఇస్తాం, మీరు ఏ బూత్లో ఏ విధంగా వాళ్ళు దొంగ ఓట్లేసారు, ఏ విధంగా చేసారు అన్నది కూడా మీ అందరి దృష్టికి మీకు ఫోన్లో కూడా మీకు డిజిటల్ డేటా పెడతాం, ప్రింట్ కాపీలు కూడా మీకు ఇస్తాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ విధంగా జరగొద్దు అంటే ఎవరు ఏ పార్టీకి ఓటేస్తున్నారని స్వచ్ఛందంగా తెలియాలంటే బ్యాలెట్ సిస్టమ్ ఉంటేనే మనకు కన్వీనెంట్ ఉంటుంది, మనం వేసిన ఓటు మనకు తెలుస్తుంది మనం ఓటేస్తున్నామని. లేకపోతే అది బటన్ ఒత్తితే కొన్నిసార్లు అంటారు మనం చెయ్యికి బటన్ ఒత్తితే అది వేరే దాన్ని పడుతుందని కూడా చాలా జాగాలలో కూడా చాలాసార్లు అనుమానాలు వచ్చినాయి. మన ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి ఎవరంటే అమెరికా. ఈరోజు కూడా అమెరికా బ్యాలెట్ సిస్టమ్ వాడుతుంది తప్ప ఈవీఎం మిషన్ సిస్టమ్ వాడతలేదు. కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బీజేపీ ప్రభుత్వం యొక్క కన్సర్న్లో పనిచేస్తుంది. కాబట్టి దీనిపైన కాంగ్రెస్ పార్టీ పరంగా ఉద్యమాన్ని తయారు చేయాలని మేము డిసైడ్ చేసినాం. భవిష్యత్తులో కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం, మీరంతా కూడా అలర్ట్గా ఉండాలి. ఇప్పటి నుంచే రేపు జరగబెట్టినటువంటి స్థానిక సంస్థలు కానీ, శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు కానీ ఇప్పటి నుంచే ఓటర్ లిస్ట్ పైన మనం దృష్టి పెట్టాలి. ఆ ఓటర్ లిస్ట్ లోపల ఎవరి పేర్లు ఎక్కడ ఉన్నాయి, ఏమైనా స్టీల్ ఫ్యాక్టరీలలో ఇక్కడ ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా మన కాటన్ ఫ్యాక్టరీలలో ఉన్నాయా, లేకపోతే మన కాటన్ ఫ్యాక్టరీలు ఏదైతే మనము కార్డ్బోర్డ్ తయారు చేసే ఫ్యాక్టరీలో మన దగ్గర ఉన్నాయి, ఇట్లాంటి ఫ్యాక్టరీలలో ఉన్నాయా అనేది ఇప్పటి నుంచే మనం ఏ ఏరియాకైతే వస్తుందో ఆ స్థానిక నాయకులు, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే ఓటర్ లిస్ట్ తీసుకొని ఎప్పటికీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీటింగ్స్ పెడుతున్నారు. మొన్న ఆల్రెడీ 2 సార్లు కలెక్టర్ కార్యాలయంలో ఒక మీటింగ్ పెట్టారు, మన పల్లి తహసీల్లో కూడా ఒక మీటింగ్ పెట్టారు. మీరు పోయిన విషయాలు అవన్నీ కూడా జిరాక్స్ తీసి మన ఏదైతే కౌన్సిలర్ వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్లో ఉన్న ముఖ్య నాయకులకు అందరూ కూడా వాట్సాప్ ద్వారా పెట్టాలి, మీరు ఫోన్ చేసి తెలియజేయాలి. అదేవిధంగా గ్రామాలకు కూడా మన గ్రామ కమిటీ అధ్యక్షులకు కూడా తెలియజేయాలి. ఎందుకంటే పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే వాళ్ళ బీజేపీకి ఏ విధంగా అడ్వాంటేజ్ అవుతుంది, అలాంటి వాళ్ళని గుర్తించి కొన్ని ఓట్లు కట్ చేయడం, కొన్ని ఓట్లు యాడ్ చేయడం, పక్క రాష్ట్రాలను తీసుకొచ్చి యాడ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే కొన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఎట్లా తీసుకుంటున్నారు అంటే ఆన్లైన్లో ఎవరైనా సరే ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు నమోదు చేసుకోవచ్చు, కనీసం 6 నెలలు ఆ ప్రాంతం లోపల స్థిర నివాసం ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలక్షన్కు 15 రోజుల ముందల, 4 రోజుల ముందల పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని, ఉదాహరణకు మహారాష్ట్ర ఎలక్షన్ ఉంటే పక్క రాష్ట్రాలు కర్ణాటక కానీ మన తెలంగాణ కానీ ఇంకో రాష్ట్రాల నుంచి కానీ జనాలను తీసుకొచ్చి అక్కడ యాడ్ చేయించి ఒక 4 రోజుల ముందరనే యాడ్ చేయించేసి వాళ్ళ యొక్క కార్యకర్తలందరినీ కూడా యాడ్ చేయించేసి వాళ్ళని ఓటర్ లిస్ట్లో తీసుకొస్తున్నాం. సో మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనం ఎట్లయితే మన యొక్క హెల్త్ చెకప్ ఎట్లయితే చేసుకుంటామో ఓటర్ లిస్ట్ చెకప్ కూడా మనం స్టార్ట్ చేయాలి. అర్థం కదా, అప్పుడప్పుడు మనం బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఎట్లా చేస్తామో మనం కూడా ఏంటంటే ఓటర్ లిస్ట్ కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా అవసరం మనకు. ఇది కనుక చెక్ చేయకుంటే మన చిన్న నర్సులు ఇక్కడ ఉండడం, చేతులు కాలేక ఆకు పట్టుకున్నా ట్రై చేయాలి. లోపల చిన్న నర్సులు లాస్ట్ వాళ్ళంతా అక్కడ నుంచి వచ్చారు, కొంతమంది వేరే మండలాలకి వెళ్ళి వచ్చి, ఓడూర్లకి వెళ్ళి వచ్చి పాపం లాల్ కృష్ణ వీళ్ళందరూ కూడా ఓటమికి కారణం, మా సర్వర్ వీళ్ళందరూ కూడా ఇలా ఓటమి కారణం ఏంటంటే డబల్ ఓటు, అక్కడ ఓటు ఇక్కడ ఓటు. అయితే ఇదంతా కూడా ఈ విధంగా కొన్ని ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఇట్లా కుట్ర చేస్తున్నారు. కాబట్టి మనం ఇప్పటి నుంచే దీనిపైన అలర్ట్గా ఉండాలి. ఎప్పటికీ మనం ఎలక్షన్కి సంబంధించిన మీటింగ్స్ కూడా ఎప్పటికీ అంతర్గతంగా పెట్టుకొని మనం ఎవరెవరి ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, కొత్తగా ఏమైనా యాడ్ అయినాయా,
అవన్నీ కూడా విషయాలు మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా యొక్క గణాంకాల ప్రకారం కేవలం 25 సీట్లే, 25 సీట్లు కనుక మనకు వచ్చినంటే కేవలం 20-30 వేల ఓట్లతో ఒక పార్లమెంట్లో 20-30 వేలు అంటే 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. అంటే 3-4 వేల ఓట్లు, 3-4 వేల ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీలో అధికంగా వాళ్ళు చేయగలుగుతారు. 2,25,000 ఓట్లు ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీలో. 3-4 వేల ఓట్లు చేంజ్ చేయడం అనేది ఈజీ వర్క్, పెద్ద వర్క్ కాదు. 3-4 వేల వరకు ఓట్లు అంటే ఏది, ఒక మండలంలో 500-600 ఓట్లు, 500-600 ఓట్లు అంటే చాలా ఈజీగా వాళ్ళు మార్పులు చేతులు చేస్తున్నారు. కాబట్టి దీని మీద మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఉండి ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు మనము ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులు తహసీల్ ఆఫీస్ లోపల ఒక డీటీ ఉంటాడు. ఆ డీటీ అనే వ్యక్తి నిర్విరామంగా పనిచేస్తాడు. ఎలక్షన్ కమిషన్ వరకు తహసీల్ ఆఫీస్ లోపల ఒక ఎలక్షన్ డ్యూటీ ఉంటాడు, డిప్యూటీ తహసీల్దార్. ఆయన ఎప్పటికైనా పని ఏంటంటే ఓటర్ లిస్టులో కొత్త వాళ్ళు ఎవరైతే నమోదు చేయడం, ఎవరైనా చనిపోతే తొలగించడం, ఎప్పటికల్లా పని. ఇది కేవలం ఏంటంటే ఎలక్షన్లకు ముందు ఓటర్ లిస్టు ప్రింట్ చేస్తాం కదా, ఆ ప్రింట్ చేసేటప్పుడే అది 20 డేస్ 30 డేస్ ఉంటుంది. ఆ టైంకి ఫైనలైజ్ అయిపోతుంది. కాబట్టి ఆ ఫైనలైజ్ అయ్యే లోపల మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని మన ఓటర్లు ఎవరు కూడా మిస్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కావాలని ఏం చేస్తారంటే, ఇప్పుడు కొత్త కోడళ్ళు వచ్చారు, చాలా మంది పెళ్ళిళ్ళు అయినా మీరు పిలిస్తే చాలా జాగాలని వచ్చిన మన మీదుగా మనం ఉండే అది యాడ్ చేయకపోతే మనం వచ్చే హక్కు పోతుంది, వచ్చే హక్కు పోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, కోడలమ్మ వచ్చిందంటే కోడలమ్మ ఓటు ఇక్కడ పెట్టాలి, అట్లనే ఆడ తీసేపియాలి. మళ్ళీ లేకపోతే మళ్ళీ అక్కడ ఉంటే మళ్ళీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే లాస్ట్ టైంలో మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అది కట్ చేయాలి, మన దగ్గర యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అది మొత్తం కూడా మనకు మీ సేవ కైసర్ ఉన్నాం. నేను ఆల్రెడీ మాట్లాడినా, ₹1 తీసుకోకుండా ఏమున్నా సరే నేను చేసిస్తాను. మన రాత్రి 2 గంటల వరకు మాట్లాడుకోండి ఇంటికాడ. కాబట్టి మీరు ఎవరున్నా సరే ఆయన దగ్గర పోతారంటే ఆయన ఆన్లైన్లో చేంజ్ చేసేస్తాడు. మన ఆధార్ కార్డు వివరాలు అన్నీ తీసుకోకపోతే అప్పటికప్పుడు ఆయన కొట్టేస్తాడు, అగ్రిమెంట్ కూడా వచ్చేస్తుంది, మనకు ఆన్లైన్ లోపల చేంజ్ కూడా అయిపోతుంది. ఇది చేంజ్ అయ్యేదాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారన్నమాట. ఇది మంచితనం చేయాలి, నిజంగా పెళ్లి చేసుకొని కోడలు వస్తే యాడ్ చేయాలి. కానీ వీళ్ళు కోడలు గారు ఏం రాలేదు, వీళ్ళే వచ్చేస్తారు, వీళ్ళు యాడ్ చేయించుకుంటున్నారు. రాత్రి అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఇచ్చారంటే ఇది మామూలు విషయం కాదు. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో 3-4 వేల మందిని చేసి ఒక 20-25 వేల మందిని చేసి ఆ 25 వేల ఓట్ల మెజార్టీతోనే 20 మంది ఎంపీలు మొన్న బీజేపీ నుంచి గెలిచారు. దాని మూలంగానే మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయిండు. గతంలో మాతోనే జత కట్టిన వాళ్ళు మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు మనబడే ఉండే, నితీష్ కుమార్ కూడా మనబడే ఉండే, మీకు తెలుసు బీహార్ నుంచి. నిజంగా వాళ్ళిద్దరు కూడా మనబడి ఉన్నా సరే మన గవర్నమెంట్ వచ్చేస్తుండే, అర్థమే కదా. అదొకటి వాళ్ళను భయపెట్టి భయప్రాంతం చేసి వాళ్ళను గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళను ఆ రాష్ట్రాలను కంట్రోల్ చేసుకుంటూ ఈ విధంగా 25 సీట్లు దొంగదారినే వాళ్ళు గెలిచారు. లేకపోతే 50 ఎంపీ సీట్లతో మనం గ్యారంటీ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యి ఇప్పటికల్లా బీసీ కులగణన దేశవ్యాప్తంగా చేస్తుండే రాహుల్ గాంధీ గారు, దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేస్తుండే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మన రాష్ట్రంలో చట్టం చేసినాక కూడా కేంద్రం లోపల మీరు చట్టం చేయమంటే వాళ్ళు వినమేషాలు లెక్క పెడుతున్నారు. కాబట్టి మేమైతే మా పార్టీ పరంగా 42% బీసీలకు మేము టికెట్లు ఇచ్చి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోవాలని మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా మేమంతా కూడా మొన్న ఢిల్లీ పోయించాం. చాలామంది ఇక్కడ నుంచి మన ఢిల్లీలో కూడా మీటింగ్లో ఆ యొక్క స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఇప్పటి నుంచి మనం ఎలక్షన్ ఓటర్ లిస్ట్ మీద అందరం కూడా ఇప్పటి నుంచి ఓటర్ లిస్ట్ తీసుకొని మీరు అధ్యక్షులు ఓటర్ లిస్ట్ ప్రింట్అవుట్ తీసుకొని మన నాయకులకు ఇచ్చేసి దీనిపైన దృష్టి పెట్టి మన కొత్త కోడళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని యాడ్ చేయడం, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే తొలగించడం, ఎవరైనా తప్పుడు పత్రాలతో ఉంటే వాళ్ళని తొలగించడం. ఎందుకంటే 6 నెలలు నివాసం లేకుంటే ఉంచడానికి లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. వెనకడికి కొత్తపల్లి ప్రతాప్ రెడ్డి అని మన వికారాబాద్ బ్లాక్ అధ్యక్షులు ఉంటే మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన పరిగి నియోజకవర్గంలో అది కొన్ని గ్రామాలు మనకు మెరిజైనాయి వికారాబాద్ నుంచి, దాంట్లో అది మనకు వచ్చేసింది. అయితే ఆయన బతుకున్నంత కాలం ఒక ఆయనకు ఆ ఊర్లో ఇల్లు లేకుంటే ఓటు రానియకుండా చేశాడు, బతుకున్నంత కాలం రానియకుండా చేశాడు. ఆయనకి ఇల్లు ఉండాలి, ఓటు అనుకోవాలంటే ఇల్లు ఉండాలి, ఆయన కిరాయికి ఇచ్చినట్టు ఓటు లీజ్ డీడ్ అని ఉండాలి. లేకపోతే వాళ్ళు పంచనామా చేస్తే వాళ్ళని చెప్పాలి, ఏమని ఆయన లేకుండా వాళ్ళు ఉంటున్నారని చెప్పాలి. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎవరు వస్తారు అనుకుంటారు, మన దగ్గర పనిచేసే వాళ్ళు, మన అంగన్వాడీలు కానీ, మన ఊళ్ళో డాక్రా సెంటర్ కానీ, లేకపోతే మన ఉపాధ్యాయులు కానీ, పిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ ప్రతి బూత్లో కూడా అపాయింట్ చేసి పెట్టింది. కానీ మనం ఎప్పుడు కూడా వాళ్ళను పరీక్ష చేయము, వాళ్ళని కనుక్కోము, వాళ్ళ మాట్లాడము. కానీ వాళ్ళ రిపోర్ట్లు ఇస్తుంటారు, మేము పోయొచ్చినాం పలానా బూత్ పోయినామని. ఫర్ ఎగ్జాంపుల్ శివారెడ్డిపల్లి బూత్ ఉంది, శివారెడ్డిపల్లి బూత్లో శివారెడ్డిపల్లిలో ఉండే వర్క్ చేసే వాళ్ళు ఒక ఆయన ఉంటాడు, వాళ్ళు రిపోర్ట్ ఇస్తుంటారు మేము పోయినామని. కానీ మన వాళ్ళు ఎవరు పోయి కలవరు. వాళ్ళకు వీళ్ళకు మనం ఏం చేయాలంటే మన ఊర్లో బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరున్నారు అది కనుక్కోవాలి. ఫస్ట్ కనుక్కొని ఓటర్ లిస్ట్ తీసుకొని ఆయన దగ్గరకు పోయి చెప్పాలి.
మన బూత్ లెవెల్లో ఉండే కమిటీ, మన బూత్ లెవెల్ మెంబర్ ఎవరు ఉంటాడో బిఎల్ఏ మనం గతంలో అపాయింట్ చేసినాం, మన కాన్స్టిట్యూన్సీలో ప్రతి బూత్ అపాయింట్ చేసినాం. ఆ అపాయింట్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ ఫుల్ పవర్ ఉంది, వాళ్ళు రాసిస్తే చనిపోయిన వ్యక్తి కట్ చేయొచ్చు, ఎవరైనా కోడలు వస్తే యాడ్ చేయొచ్చు. ఎట్లా యాడ్ చేస్తారంటే వాళ్ళు పోయి ఎంక్వైరీ చేయాలి. ఆ బూత్ లెవెల్లో ఉండే ఎవరైతే బిఎల్ఓ ఆఫీసర్ ఉంటాడో, బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడో ఆయన ఇంటికి పోయి విచారణ చేసి యాడ్ చేయాలి, ఆ పేరు యాడ్ చేయాలి. కాబట్టి మనం కూడా ఈ యొక్క రాజకీయ ప్రక్రియలో కూడా మనం చురుగ్గా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం మనకు బాగా తెలుసు, చాలా కేవలం 30-35 ఓట్లతో సేమ్ ఇదే టైంలో రాహుల్ గాంధీ గారికి ఎట్లయితే నష్టం గతంలో ఉన్న ప్రధానమంత్రి కావడానికి మన దేశానికి నష్టం జరిగిందో, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందో, మన మున్సిపాలిటీలో కూడా పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగిరేది ఉండకుండా మేము కేవలం 5 ఓట్లు, 10 ఓట్లు, 15 ఓట్లు మొత్తం తిప్పికొడితే కూడా 35 ఓట్లు అనుకుంటున్నా అనిపిస్తుంది. అంతేనా? 29 ఓట్లతోనే మున్సిపాలిటీ అయింది. అవన్నీ కూడా దొంగ ఓట్లు, అవన్నీ కూడా అవన్నిటి మీద మేము అధికారులు తీసుకొచ్చినాం, వాళ్ళ దృష్టి తీసుకొచ్చినాం. మేము కూడా స్థానిక నాయకులకు అందరూ కూడా చెప్తున్నాం, మీరు ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండాలి, మీరు అధికారులకు కంప్లైంట్ ఇవ్వాలి. తర్వాత ఎవరు కూడా నన్ను ఇప్పుడే చెప్తున్నా అది పొరపాటు ఏంటి, వాళ్ళు అట్లా చేసారు, మీరు ఎంత చేసారు అని చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ఇప్పటి నుంచి మనం ఓటర్ లిస్ట్ మీద దృష్టి పెట్టాలి. ఎవరెవరు పొరపాట్లు పడ్డాయి, దాంట్లో ఏం పడ్డాయి, కొత్త ఏమైనా మిస్ అయినాయా, మన చనిపోయిన వాళ్ళ పేరు ఉన్నాయా, ఇవన్నిటి మీద దృష్టి పెట్టి మనం దాని మీద జాగ్రత్తగా పనిచేయాల్సిన విషయం తెలియజేస్తూ, సర్వర్ కూడా ఏదో విషయం నా దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాడు. బార్కాస్ సంబంధించినటువంటి ఓట్లు తన సతీమణి, మన సర్వర్ సతీమణి మొన్న కౌన్సిలర్గా నిలబడ్డది. సబియా బేగం 7 ఓట్లతో, కేవలం 7 ఓట్లతో ఓడిపోయింది. 7 ఓట్లు అంటే ఏమని చెప్పండి, 4 ఓట్లు ఇక్కడ పడితే కథం. 4 ఓట్లు అంటే ఇవన్నీ కూడా దొంగ ఓట్లు. 34 ఓట్లు. ఇది మరి వ్యవసాయం లేదు, వాళ్ళకి ఏం లేదు. మీకు లిస్ట్ కావాలంటే ఇది ఫోటో తీసుకుని పెడుతుంది. ఇది మన పరిగి మున్సిపల్ లెవెల్లో ఈ విధంగా జరుగుతుంది, జాతీయ స్థాయిలో ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి మీరు కూడా, ఎందుకంటే పత్రికా మిత్రులుగా ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం ప్రజలను చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలు మీ యొక్క ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలను, అధికారులను కూడా ఎప్పటికప్పుడు మీరు అలర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీకు తెలుసు, నేను అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా నేరుగా నేను అప్పుడు ఓటర్ లిస్ట్ పైన కొన్ని కాలేజీలలో పనిచేస్తుందంటే నేను విజ్ఞాన్ కాలేజ్ మన అనంతరాంలో ఉండే, ఇక్కడ అనంతరాంలో కూడా పోయి నేను ఆయన కలిసి కంప్యూటర్లో మొత్తం చెక్ చేసినాం, అవన్నీ ఏమేమి ఉన్నాయి, ఏం పేర్లు అని చెక్ చేసినాం. తర్వాత ఇక్కడికి వచ్చినాం, మన తహసీల్ ఆఫీస్కి వచ్చినాం, ఆడ కూడా చెక్ చేసినాం. ఎందుకంటే పొరపాట్లు చేస్తున్నామని మనం కనుక దృష్టి పెట్టామంటే వాళ్ళు కూడా భయపడతారు, అధికారులు కూడా భయపడతారు. మనం నిమ్మతిని మనం ఏం పట్టించుకోకుండా మనం ఎలక్షన్కు 1-2 డేస్ ముందు వేస్తే ఏం చేయలేము, అప్పటికి నెలలు అయిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఈ యొక్క మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాలు ఏంటంటే దేశవ్యాప్తంగా మనమంతా కూడా ఈ యొక్క ఓటర్ లిస్టు పైన దృష్టి పెట్టాలి. ఎక్కడికప్పుడు దాన్ని ఏమైనా తప్పులు జరిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలి, నాయకుల దృష్టికి తీసుకురావాలని అందరూ కూడా కోరుకుంటూ, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్ని నియోజకవర్గాల్లో కూడా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా ఈ విషయాన్ని గ్రామాల్లో కూడా తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నారు.